మరి అలాంటి ఇలాంటి హిట్లు కావదు ఇది. డెఫినెట్గా మన తెలుగు సినిమా ఇంత పెద్ద హిట్ సాధించిందంటే మనందరికీ చాలా చాలా సంతోషం. మరి హిట్ లిస్ట్ నేనైతే ఇంకొంచెం సేపట్లో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ రీజనల్ ఫిల్మ్ టు క్రాస్ 300 crores గ్రాస్ అండ్ ఆల్ టైమ్ హిట్. ఇది రీజనల్ ఫిల్మ్స్లోనే. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది మనందరి విజయం, ఇది మన ఇంటి విజయంగా భావించాలి. ఎందుకంటే అట్లాంటి ఆనందాన్ని ఈ సినిమా మనందరికీ ఇచ్చింది. మరి తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్ సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వేడుకని జరుపుకుంటున్నాం ఇవాళ మనం అందరం కూడాను. పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, మై డాక్టర్ స్ప్రే, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా, మ్యూజిక్ ఇస్ ఆల్రెడీ అవుట్ ఆన్ T series and marketing partner #media. PROs వంశీ శేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తూ ఇవాల్టి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు UV మీడియా. అదనమాట సంగతి. మరి ఈ విక్టరీ వేడుకకి విచ్చేసినటువంటి మా డిస్ట్రిబ్యూటర్లందరికీ, ఎగ్జిబిటర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ సెలబ్రేషన్స్ని నెక్స్ట్ లెవెల్లో అలా కొనసాగించాలంటే మనం అందరం కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే వార్మప్గా 2 స్టెప్పులు వేయాలంటే ఒక వీడియో సాంగ్ మన ముందుకు వస్తే బాగుంటుందేమో. ఏమంటారు? మరి బ్లాక్ బస్టర్ పొంగలు ఇంకోసారి విందామా? క్యాన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అలా బ్లాక్ బస్టర్ పొంగలు ఇంకా కంటిన్యూ అవుతున్నది. మరి ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన మీను, హార్టీ వెల్కమ్. ఆల్రైట్, సో నెక్స్ట్ ఈ స్టెప్పులన్నీ కూడా ఈ స్టేజ్ మీద ఎవరెవరు వేయబోతున్నారో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్ సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక, పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా, మ్యూజిక్ ఇస్ ఆల్రెడీ అవుట్ ఆన్ T series and marketing partner #media, PROs వంశీ శేఖర్ గారు. అండ్ ఇవాల్టి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు మన ఫేవరెట్ UV మీడియా. సో ఆలస్యం చేయకుండా శ్రీలక్ష్మి గారిని చూసి చాలా చాలా రోజులైంది కాబట్టి నేనే వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. ఇంకా ఎక్కువసేపు మేమైతే మిస్ అవ్వలేం మిమ్మల్ని. మరి సంక్రాంతికి వస్తున్నాం. అసలు సంక్రాంతి అంటేనే మన కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటునేటువంటి పండుగ. మరి శ్రీలక్ష్మి గారు వచ్చేసారు కాబట్టి ఒకసారి మైక్ ఇటు పాస్ చేస్తే, సినిమా చూసారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సక్సెస్కి వచ్చారంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారమ్మా? మా ఐశ్వర్యం ఉన్నప్పుడు చూడకుండా ఉంటానా? అది అలా ఇచ్చారు ఆన్సర్. వండర్ఫుల్. మా మేనకోడలే కదా. అవును, అందుకని చూసి తీరాలి, లేకపోతే తన్నులు పడతాయి. అవునా? బ్లాక్ బస్టర్ సినిమా ఎలా వదులుతాము? కరెక్ట్ కాదు. ఇంట్లో అలా ఉంటుందా? అలా ఉంటుందా అంటే ఎలా అంటే కాదు, తన్నులు పడతాయని అంటే నేను ఒక్కసారి అయ్యో అని చెప్పి, అంత స్వీట్ అమ్మాయి కదండి మా భాగ్యం. అలా ఎలా అన్నారు మీరు? అలా కాదు, ఇంట్లో ఉంటే రౌడీ, బయట కూడా రౌడీయే. ఓ రౌడీ, కొత్త పేరు వచ్చింది ఐశ్వర్య రాజేష్ గారికి అయితే. అమ్మ మీకు ఎలా అనిపించింది సినిమా? బాగుందండి, చాలా బాగుంది సినిమా, సూపర్గా ఉంది. అందరు మా ఇంటిల్లు పాది అందరూ ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వండర్ఫుల్. మరి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఈ సినిమాలో? ఐమ్ షూర్ మ్యూజిక్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ప్రతిదీ. బట్ మీరు థియేటర్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? అన్నీ A to Z, ఏది ఇది కాదు అది కాదని పేరు పెట్టడానికి ఏది లేదు. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అంత సూపర్ హిట్, అంత బాగా అనిపించింది మాకు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా హెల్దీగా చూసే సినిమా ఇది. నిజంగానే అందరూ కూడా కుటుంబంతో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చాలా కాలం అయినట్టు అనిపించింది. ఏదో ఒకసారి బ్లాక్ బస్టర్ పొంగలనండి. మీరే బ్లాక్ బస్టర్ పొంగలే. అది వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్ వెల్కమ్. మరి అలానే ఇక్కడ మా మురళీధర్ గారు కూడా కూర్చున్నారు కాబట్టి ఆయన కూడా పలకరించాలి. బాగా నవ్వించారండి, మాకైతే ఫుల్ మీల్స్ పెట్టి పంపించారు థియేటర్ నుంచి. సో
ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అద్భుతమైనటువంటి రియాక్షన్స్ ఇచ్చారని చెప్పేసి, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని చెప్పేసి చాలామంది చాలా సంతోషంగా నన్ను అభినందించారు. అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? కొత్త సంవత్సరంలో నాకు మంచి ఒక అభినందనలతో కూడుకున్నటువంటి ఒక విజయవంతమైనటువంటి సినిమా చేసిన తృప్తి ఉంది. ఈ సంవత్సరం అంతా మీ అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ అండి. మరి మా దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి బలగంతో మమ్మల్ని అందరినీ కూడా మా మనసుల్లో అలా నిలిచిపోయేటువంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సో మీ అసోసియేషన్ విత్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. చాలా సంతోషం మేడం. నాకు దిల్ రాజు గారి కాంపౌండ్లో చోటు దొరకడం, నేను చేసిన 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడము నాకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఈ మా అసోసియేషన్ ఇంకా ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏదో ఒక్క డైలాగ్ చెప్పరా మీరు సినిమా నుంచి? మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎనీ డైలాగ్. సార్ రావుడేటి, ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందులో ఒక లవర్ ఉంది, ఆ లవర్ ఇక్కడే ఉంది. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మా భాను మాస్టర్ దగ్గరికి మైక్ పాస్ చేస్తే, ఎప్పుడు ఆ స్టెప్పులు వేయించారో తెలియదు కానీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ గారు ఇలా ఈవెంట్స్కి స్టెప్పులు వేస్తూ రావడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. అలాంటి స్టెప్పులు ఇవన్నీ కూడాను అంత అద్భుతంగా ఉన్నాయి. భాను మాస్టర్, మీ ఎక్స్పీరియన్స్ విత్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ 300 crores గ్రాస్. yes 300 crores cross and very excited అండి. and thanks to Anil garu first of all and Dilraj sir, Sirish sir to having me ఈ ప్రాజెక్ట్లో. అండ్ సంక్రాంతికి ద బ్లాక్ బస్టర్ ఫిలింలో పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ చూశారు ప్రతి సాంగ్లో వెంకటేష్ గారు ఎనర్జీ, ఐశ్వర్య రాజేష్ ఎనర్జీ అండ్ మన మీను ఎనర్జీ. ఇట్స్ బికాజ్ ఆఫ్ ఓన్లీ అనిల్ గారు. ఆయనతో కోఆర్డినేట్ అవ్వడము, ఆయన చెప్పింది చేస్తే చాలు, రిజల్ట్ అలా ఉంటుంది, బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. వెంకటేష్ గారి ఎనర్జీ అమేజింగ్. ఆయన మీరు చూశారు ప్రతి ఈవెంట్లో ప్రతిసారి సాంగ్ ప్లే అయినప్పుడు ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్. ఏ ఈవెంట్లో కూడా ఆయన ఖాళీ లేరు. సరే, ఇవాళ ఈవెంట్కి మీరు వచ్చారు కాబట్టి మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొంచెం సేపట్లో కొన్ని స్టెప్లు ఏమైనా వేయించబోతున్నారా స్టేజ్ మీద? ప్రామిస్ చేయండి. ప్రామిస్ కాంట్ ప్రామిస్. అందరు ఇప్పుడు అనిల్ గారు వస్తే స్టార్ట్ అవుద్ది, అది ఆ మూడ్ లో అందరు ఆయన తీసుకొని లాస్ట్ లో మీరు దగ్గరుండి కొన్ని స్టెప్లు అయితే వేయిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? నో డౌట్. అది మా వాళ్ళంతా లైవ్ లో చూస్తూ మాకేంటి అంటున్నారు. ఇవన్నీ కూడా లైన్ అప్ అయి ఉన్నాయన్నమాట మీకోసం. మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ స్టెప్పులకి గాను? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నవ్ డేస్ యంగ్ జనరేషన్ ఫ్లోరింగ్లు వేరే వేరే స్టైల్స్ కాదు, పాటకు తగ్గట్టు మనం ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని మ్యూజిక్ ఇచ్చారు మన బీమ్స్. అండ్ దానికి సింపుల్ స్టెప్స్ వెంకటేష్ గారి స్టైల్లో వేయించారు. అండ్ ఎక్కడ కూడా హడావిడి కటింగ్ లేకుండా చాలా నీట్గా అందంగా ఉందని వచ్చింది. అండ్ ఇలాంటి పెద్ద స్టార్తో నేను యాజ్ ఎ న్యూ కమర్ ఇంత నీట్ కొరియోగ్రఫీ అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండి. Thank you. అండ్ ఇంకా ఇలాంటి చాలా మూవీస్ మీరు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భాను మాస్టర్ ఇంకొంచెం సేపట్లో స్టేజ్ మీదకి వస్తారంట, ప్రామిస్ చేసింది గుర్తుంది కదా? ఇవాళ ప్రతిదీ కూడా మనం ఇక్కడ వసూలు చేయాల్సిందే. ఓ మై గాడ్, ఇప్పుడే ఈ ఈవెంట్కి విచ్చేస్తున్నటువంటి విక్టరీ వెంకటేష్ గారికి, డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి, అనిల్ రావిపూడి గారికి అండ్ సంక్రాంతి రాజు గారు మా దిల్ రాజు గారికి కూడా హార్టీ వెల్కమ్. మరి బ్లాక్ బస్టర్ పొంగల్ని మనకి అందించినటువంటి త్రిమూర్తుల్ని చూస్తున్నాం మనం అక్కడ స్క్రీన్ మీద, అలాంగ్ విత్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్ర రావు గారు. Hearty welcome to all of you, sir. వెంకటేష్ గారు మీరు ఎక్కడికి వచ్చినా కానీ 2 స్టెప్పులు మినిమం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ అలానే దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి హార్దిక స్వాగతం. అండ్ వచ్చారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత. మా డిస్ట్రిబ్యూటర్లకు మంచి సంక్రాంతి అండి. 20% కమిషన్ చూసి చాలా సంవత్సరాలు అయింది.
అంటే ఒక మంచి సినిమా మీరు తీస్తే మేము రెడీగా ఉన్నాం చూడడానికి ప్రూవ్ చేశారండి. సంక్రాంతికి వచ్చిన సినిమా, సంక్రాంతికి వస్తున్న రాయలసీమ చాలా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సంక్రాంతికి వస్తున్న చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. రీజనల్ సినిమాల్లో ఇంత పెద్ద హిట్ సినిమా అవడం, ఆ సినిమాలో మేము భాగం అవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా రెవెన్యూస్ నాకు తెలిసి మా కెరీర్ లో అయితే ఇది ఒక మిరాకిల్. నిజంగా చాలా మంది వ్యక్తుల్ని నిలబెట్టిన సినిమా అంటే మేము 20 సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకొక 10 సంవత్సరాలకు కావాల్సిన ఎనర్జీ ఈ సినిమా ఇచ్చింది. కర్ణాటక 1.5 సినిమా తీసుకుంటే నిన్నటికి 10 కోట్లు గ్రాస్ దాటింది. 20% వస్తే హ్యాపీ. ఇది 600% కర్ణాటక వచ్చింది. లోకల్ తెలుగు సినిమా తీసి పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా నాకు ఒక చిన్న ప్రొడ్యూసర్ ఇది ఇన్స్పిరేషన్. రోల్స్ పోషించినటువంటి ఎగ్జిబిటర్స్ కి ఇంకొంచెం సేపట్లో షీల్డ్ ప్రెజెంటేషన్ జరగబోతుంది. సో అందుకు వేదిక మీదకి దిల్ రాజు గారిని, శిరీష్ గారిని అండ్ అలానే అనిల్ రావిపూడి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మరి ఆఫ్టర్ దిస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మరి మన ఎగ్జిబిటర్స్ ని పిలిచి ఆ సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకోవాలి కదా. ఇట్స్ గోయింగ్ టు బి అ మెమరీ. మరి ఇలాంటి ఒక ఈవెంట్ చూసి చాలా చాలా కాలం అవుతుంది. సో ఎగ్జిబిటర్స్ని ప్రాంతం విధంగా మేము పిలుస్తూ ఉంటామండి, ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. మీరు అందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ముందుగా నైజాంతో మొదలు పెడుతున్నాం. సో అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను పిలిచే పేర్లని. మరి హైదరాబాద్ నుంచి సంధ్య 35mm ఏ పర్సన్ ఉన్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, హైదరాబాద్ నుంచి సంధ్య 35mm, కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, దిల్సుఖ్ నగర్ నుంచి రాజధాని డీలక్స్ థియేటర్. మరి దీనికి రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నా కానీ వేదిక మీదకి వచ్చి మీ షీల్డ్స్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి గచ్చిబౌలి నుంచి AMB సినిమాస్ థియేటర్ నుంచి పర్సన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ నుంచి రాధికా థియేటర్, ఖమ్మం నుంచి SBC తిరుమల, కరీంనగర్ నుంచి మైత్రి శివ థియేటర్, నిజామాబాద్ నుంచి SVC విజయ్, ఆదిలాబాద్ నుంచి మహేశ్వరి థియేటర్, నల్గొండ నుంచి ఏషియన్ తిరుమల, మిర్యాలగూడ నుంచి రాఘవ థియేటర్, సూర్యాపేట నుంచి ఏషియన్ తిరుమల, కోదాడ నుంచి విష్ణురామ్ సినిమాస్, అలానే మహబూబ్ నగర్ నుంచి AVD తిరుమల అండ్ గద్వాల్ నుంచి SVC మల్టీప్లెక్స్. కిథా థియేటర్ విజయ్ భాస్కర్ గారు, అనకాపల్లి SVC షిరిడి సాయి కాంప్లెక్స్ విజయ్ భాస్కర్ గారు, విజయనగరం హిమగిరి థియేటర్ వేణుబాబు గారు, శ్రీకాకుళం SVC రామలక్ష్మణ థియేటర్ నుంచి విజయ్ భాస్కర్ గారు, ఈస్ట్ నుంచి అండి రాజమండ్రి నుంచి శ్యామ్లా థియేటర్ సురేష్ ప్రొడక్షన్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమలాపురం నుంచి VBC
షీల్డ్స్ తీసుకున్న తర్వాత దయచేసి వెళ్ళి మీ మీ స్థానాల్లో సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సీడెడ్ నుంచి తిరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని పిలిచే కంటే ముందు దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ గట్టిగా చప్పట్లతో ఆయనకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎక్కడ మంచి సినిమా ఉన్నా కానీ దాన్ని సపోర్ట్ చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. మరి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ, అలానే మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ నైజాం నుంచి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్. సార్ మన షీల్డ్ మనమే తీసుకుందాం సార్, ఇటోటి అటోటి. అండ్ వైజాగ్ నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్. ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. మరి వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు. మరి 30 సంవత్సరాలుగా మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అలానే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మరి అందుకని ఆ షీల్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు. నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్.
ఏట్రా పొద్దున్న ఊరి మీద పడ్డాయంటే ఓర్ని అప్పుడే తెల్లారిపోయి మరి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుకలో మనతో పాటు భాగమైనటువంటి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. ఇది అమ్మా యాంకర్ నీ పేరేంటమ్మా? వింధ్య ఎట్లా ఒక మైక్ ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లాగా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. రాజు, అనిల్, ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది? ఇప్పుడు పాడతా తీయగల కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎవరు వస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మిగతా కొంచెం డల్ అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనే దానికి ఎవరినో చూపిస్తాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా? ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఎవ్వరం ఫీల్ అవ్వ. మీరు ఏమన్నా ఫీల్ అవ్వ. దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవ్వరం ఫీల్ అవ్వ. ఫాలో అమ్మా. భీమ్ ఏంటి సార్ టెన్షన్ పెట్టేశారు? ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒక్కటే. ఇద్దరు అమ్మాయిలు మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు, ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. భీమ్స్ ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది
అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ వెనక్కుంటామంటే. సో శ్రీనివాసరెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, 2 విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా, అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతున్నారు. అబ్బా బాబా, అసలు ఎన్ని 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 అన్ని షాట్లు ఈ 2 సినిమాలు నాకు మటుకు విపరీతంగా అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి, ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరమాన్ని ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మట్టుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది ఈ సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్సే. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో AA అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్. అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని, అనిల్ని, మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్టిస్టులు అందరూ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల, ఇంకెవరు, రామ్ జోగ శాస్త్రి, అనంత్ శ్రీరామ్.
అందరూ ఇందులో పాటలు అన్నీ టింగ్ టింగ్ అని అన్ని పాటలు బాగున్నాయి. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఇట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రాఘవేంద్రరావు గారు ఎలానో వేదిక మీదే ఉన్నారు కాబట్టి ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ గారికి మొమెంటో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే సినిమా సమర్పకులు రాజు గారికి కూడా మొమెంటో ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ మనందరి ఫేవరెట్ ఆల్రైట్, సో మనందరి ఫేవరెట్ మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎంతో అద్భుతంగా ఒక కాప్ రోల్ ఈ సినిమాలో కనిపించి ఆ తర్వాత ఎంతో ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీనాక్షి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐశ్వర్యమే కాదు, అందమే కాదు, బోల్డ్ అంత టాలెంట్ ఉన్నటువంటి మన ఐశ్వర్య రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు కలెక్ట్ హర్ మొమెంటో. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు అవర్ భాగ్యం. సో ఈ విక్టరీ వేడుకలో ఇప్పుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ గారికి మొమెంటో ప్రెజెంటేషన్. కొరియోగ్రాఫర్గా ఉన్న దాంట్లో వీళ్ళ మదర్ పనిచేసింది. నాగమణి కూతురికి నేను ఇచ్చినందుకు అండ్ అమ్మాయి యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్కి నాగమణి చాలా సంతోషిస్తుంది. చెప్పు, మరీ అడిగానని చెప్పు, చాలా రోజులైంది. ఒకటా రెండా ఇప్పుడు ఈయన పిలవాలంటే ఎన్ని సినిమాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయో. మన అందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నామండి సార్.
4 of you together, sir. రాజు గారిని శిరీష్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మిగతా అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ముందు పక్కన వైఫ్ ఇక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కొంచెం మాటలు వస్తాయేమో అని చూస్తాను, ట్రై చేస్తాను. అసలు మాటలు ఎప్పుడు రావు కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, విచ్ ఇస్ బికమ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ in the film industry. So I thank everybody. Actually దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదో 1986లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను. అప్పుడు అడగకుండానే నువ్వు కలిగిపాండ్లు ఇచ్చావు. దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అదో పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత అడిగినా అడగపోయినా గుర్తులేదు, కానీ చాలా ఒక ప్రేమించుకుందరా ఇచ్చారు, ఆడవారి మాటలకి ఇచ్చారు, సీతం వాకిట్లు ఇచ్చారు, గణేష్ ఇచ్చావు, లక్ష్మి ఇచ్చావు, తులసి ఇచ్చావు, రాజా ఇచ్చావు, ఇలా ఎన్నో ఇస్తానే ఉన్నారు. అలా 2000లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ కలిసి ఉందారా ఇచ్చారు. నేను అడగలేదు, కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు. బట్ ఈసారి 2025లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. I just don't know how to thank the universe, because this is something beyond my imagination. ఇది కళ నిజమా కూడా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎవ్రీబడీస్ పాజిటివ్ ఎనర్జీ. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచి పిక్చర్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. So I owe the success to everybody, all the film lovers, all the cinema lovers, to the whole industry, to my whole crew, everybody who was involved in this film. Thank you so much for taking me and giving me this blockbuster. And cinemas, I think from the beginning, right from day one, shooting జరిగేటప్పుడే అదే ఈ ప్రమోషన్స్ చేసి డాన్స్ చేసి కొంచెం నా కాలు కొంచెం దొబ్బింది కొంచెం. ఇట్స్ పెయినింగ్. రైట్, ఓకే. సరే, వైఫ్ పక్కన రా, నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కూడా రా, కొంచెం చూద్దాం. ఓకే అనిల్ రామ్మా, అనిల్ ఎక్కడున్నావా, రావాయా నువ్వు? ఓకే. అండ్ మా గురుగారు రాఘవేంద్ర గారు, right from the beginning, for last couple of years, he was always telling, I think with his experience, వెంకీ ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయి, మా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుద్ది. we've been waiting for, and his prediction came true. I thank my Guru Garu Raghavendra for predicting such a that this film will do really well. Thank you, sir. And now fans and my family audience who came and received this film in such a big way, నిజంగా నాకు మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు కావాలి. And I really thank you from the bottom of my heart. Thank you so much. అంటే మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా there are so many people అంటే లాస్ట్ 5-10 years సినిమా చూడని వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసారంటే అది నిజంగా ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఎన్నో థియేటర్స్ మూసిపడ్డ థియేటర్లు కూడా అక్కడ కూడా జనాలు వచ్చి చూసారంటే రియలీ
It's a happy occasion. Anil, you've done an outstanding job. Thank you so much. And మళ్ళీ సంక్రాంతికి వస్తాం 2027లో మళ్ళీ అంటే రికార్డ్స్ కొట్టడం అని కాదు. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఫర్ రికార్డ్స్, బట్ ఐఎమ్ అ పర్సన్ హూ వాంట్స్ టు డెలివర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. I want people to enjoy such films. So that's it. I think now my leg is giving way. Thank you so much. Thanks, Andy. Chala thanks. Thanks. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఆల్ టైమ్ highest in Victory Venkatesh Gari career. Many congratulations, and we are looking forward for your future films also, sir. And now requesting Sirish Garu to speak a few words andi. Ee success ni ayana maatlo. All right. So next ఇప్పుడు ఈ సినిమాలో సమ్ కీ కాంట్రిబ్యూషన్ చేసినటువంటి టెక్నీషియన్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. ముందుగా డిఓపి సమీర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సమీర్ రెడ్డి గారు ఆ డిఓపి. వంశీ గారిని అండ్ హరీష్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. వెంకటేష్ గారితో పాటు హరీష్ గారు అండ్ వంశీ గారు ముగ్గురు కలిసి ఈ షీల్డ్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. డాన్స్ కొరియోగ్రఫర్ భాను మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాన్స్ కొరియోగ్రఫర్ భాను మాస్టర్, స్టంట్ మాస్టర్ సిహెచ్ వెంకట్ గారు, అనదర్ స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ గారు, ఆర్ట్ అసిస్టెంట్ మణి వాసగం గారు, ఎడిటర్ తమిరాజ్ గారు, సిజీ మ్యాట్రిక్స్ విఎఫ్ఎక్స్ నరేందర్ గారు, పిఆర్ఓ వంశీ శేఖర్ గారు, డిజిటల్ హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ వల్లూరి గారు, రైటర్ సాయి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైటర్స్ ఆది నారాయణ గంధం గారు, తిరుమల నాగ్ గారు, అరుణ్ ప్రసాద్ గారు, వి ఉపేంద్ర గారు, అజ్జు మహాకాళి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ అలానే ఈ పాటలు ఇవాళ మనం ఇంతగా ఎంజాయ్ సింగర్ శ్రీకృష్ణ గారిని అండ్ అలానే రఘురామ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ టెక్నీషియన్స్ స్టిల్స్ ఎన్ ఆనంద్ రాజ్ గారు, ఆన్లైన్ ఎడిటర్ ఆతిక్ అహ్మద్ గారు, హీరో గారి కాస్ట్యూమర్ ఏ మోహన్ రావు గారు, కాస్ట్యూమ్స్ డిజైనర్ టి కళ్యాణి గారు, కాస్ట్యూమ్స్ చీఫ్ తడాల శ్రీనివాసరావు గారు, మేకప్ చీఫ్ ఆర్వి రాఘవరావు గారు, ప్రొడక్షన్ చీఫ్ శేఖర్ గారు, ఎడిటర్ అసిస్టెంట్ ఏ తారక రామారావు గారు, ఆపరేటివ్ కెమెరామెన్ గొత్తిపాటి బాబు గారు, అసిస్టెంట్ కెమెరామెన్ వీరభద్రారావు గారు, చిన్ని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. B2H స్టూడియో, DTS మిక్సింగ్, క్రిస్పీ సౌండ్ డిజైన్, డబ్బింగ్ రామనాయుడు స్టూడియో ఎన్ వేణు గారు, పబ్లిసిటీ డిజైనర్, వర్కింగ్ టైటిల్, అవుట్డోర్ యూనిట్, లైట్.
మీ అందరికీ కూడా మొమెంటోస్ ప్రెజెంట్ చేస్తారండి. బట్ అంతకంటే ముందు వేదిక మీద ఉన్న వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ముందుగా మీనాక్షి గారు మాట్లాడతారండి. మీనాక్షి గారు, రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. Hello everybody. Firstly, thank you so much. This is truly a very special feeling ఎందుకంటే when a film becomes a success, I think as an audience, I first have to thank the audience. So I am so grateful to be a part of this film. The credit goes to the audience for sure, and also to an amazing team. To our director Garu, Anil sir, thank you for giving me this opportunity. To Venkatesh sir, thank you for being such a gracious co-actor. Aishwarya, everybody, Sami sir for an amazing DOP and making us look good every day on set, and everybody on the set has been so incredible. It's been a wonderful journey. I'm so happy and I'm so grateful. Thank you so much. నేను మాట్లాడేస్తాను, పర్వాలేదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. చాలా రోజులైంది ఇలాగ ఒక ఫంక్షన్లో షీల్డ్ తీసుకుని. ఎన్నో ఏళ్ళు అయి ఉంటుంది ఒక సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యి 100 days ఫంక్షన్ అప్పుడు షీల్డ్స్ ఇస్తారు. అలాగే ఇలాగ 300 crore కలెక్షన్ షీల్డ్ తీసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అది ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో అలాగే I am going to definitely miss everyone on set. ఎలా స్టార్ట్ చేసామో ఎలా ఫినిష్ చేసామో చాలా ఇట్ వాస్ జస్ట్ లైక్ ఒక టక్కున ఒక ఫ్లాష్లో అయిపోయింది. అండ్ వెంకీ సార్, ఐఎమ్ గోనా మిస్ యూ సార్, రొంబ మిస్ పన్న పోరా సార్. అండ్ అనిల్ గారు, శిరీష్ గారు సెట్లో ఎవ్రీడే విత్ స్మైలింగ్ ఫేస్ అండ్ ఆ ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ రిఫ్లెక్టెడ్. థ్యాంక్ యూ ఆల్, పేరు పేరున అందరికీ థ్యాంక్స్. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడతారు. దిల్ రాజు గారికి కూడా థ్యాంక్ యూ దిల్ రాజు గారు, మర్చిపోద్దండి. అందరికి నమస్కారం. సో వెంకటేష్ గారిది కలియుగ పాండవులో ఒక డైలాగ్ ఉంటుంది, వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, వెంకటేష్ గారి విక్టరీ అనేది 2025 సామెత. సో థ్యాంక్ యూ అనిల్. వెంకటేష్ గారి విక్టరీని మళ్ళీ 87 to 2025 ఆ జర్నీలో ఒక అద్భుతాన్ని చూపించేసావు. ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, దేవుడు అడగకుండానే అన్ని ఇచ్చావని. మేము అడిగాము దేవుణ్ణి సార్, మేము చాలా కోరుకున్నాము. సో వెంకటేశ్వర స్వామి మనకు ఇచ్చేసాడు. సో థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిబిటర్స్ అందరికీ, మా డిస్ట్రిబ్యూటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పండగ వాతావరణం ఎలా ఉందో ఈరోజు ఫంక్షన్ చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇలాంటి ఫంక్షన్లు చేసుకొని. ఇలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సంక్రాంతి ఆల్సో. అండ్ ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడతారండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మా ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ఇంతటి విజయానికి కారకులైన మా పిఆర్ఓలు వంశీ శేఖర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ గారు, ఈ విక్టరీ వేడుకలో ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాం. అలసిపోయాను అన్నారు కదా, అయ్యి ఓకేనా? ఇప్పుడు ఓకే, కాస్త రెస్ట్ తీసుకున్నాం కదా. సో గుడ్ ఈవినింగ్ ఆల్. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది ఇక్కడ. జనాలందరూ అంత కోలాటం అసలు మామూలుగా లేదు. ఒకసారి శిరీష్ గారు ఏదో మర్చిపోయారంట. ఇక్కడికి వచ్చిన మా వంశీకి, హరీష్కి థ్యాంక్ యూ. వశిష్ఠకి థ్యాంక్ యూ. సో సంక్రాంతి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంది ఈరోజు. సో January 14th నుంచి ఆల్మోస్ట్ 3rd week అయిపోయి 4th weekలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్. సో మా టీం అందరికీ, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, టీమ్కి, మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ, ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ
సో చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఒక జూన్ 3వ తారీఖున మొదలైంది ఈ జర్నీ. సో 7 నెలలు 8 నెలలు షూటింగ్ ప్రాసెస్, 72 రోజులు, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక షోరీ లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్డ్స్ అన్నీ ఇస్తుంటే. సో ఇందాక ఎవరో అన్నారు చాలా కష్టపడి తీశారు కదా సినిమా అంటే, సినిమా చాలా సరదాగా తీసాం, ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం. సో అందరికీ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. సో మెమరబుల్ అవుతుంది. సో ఈ అందరి గురించి చాలా దాంట్లో మాట్లాడాం, మా టీం అందరి గురించి. సో జస్ట్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం. అండ్ వన్స్ అగైన్ వెంకటేష్ గారు ఇందాక చెప్పారు. సో నిజంగా సంక్రాంతి రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంకటేష్ గారు మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇద్దరం ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్, ఏదో కాలేజ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం బాబు అన్నట్టు ఉంది ఇద్దరికి. సో సీరియస్లీ ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉంది. సో వెంకటేష్ గారు లేట్ చేయకుండా మీరు ఇందాక చెప్పినట్టు త్వరలో మళ్ళీ మన కాంబినేషన్ చేస్తామని అన్న కోరికతో ఉన్నాను నేను కూడా. సో ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని మీ ముందుకు వస్తాం అతి త్వరలో ఎప్పుడైనా కూడా. సో టీం అందరికీ సేమ్ టీమ్ తోటి. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి మాతో పాటు ఈ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన మా గెస్ట్ వశిష్ట, అండ్ అలాగే మా అంటే ఏం చెప్దామా అని, అంటే హరీష్ అన్న ముందు ఏం చెప్దామా అని, మా గబ్బర్ సింగ్ హరీష్ అన్నకి, అలాగే మా వంశీ అన్న. సో వంశీ అన్న అంటే నాకు ఒక బ్రదర్ లాగా. సో ఆల్వేస్ నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చే ముందు నుంచి కూడా ఎవ్రీ డే నాతో టచ్లో ఉండి నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నాడు వంశీ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ సో సంక్రాంతికి వస్తున్నాం, 300 కోట్ల గ్రాస్. నాకు తెలిసి ఈ సినిమాకి ముందు మేం కానీ, తీసిన రాజుగారు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, మేబీ చూసిన ప్రేక్షకులకు కూడా అంతు చిక్కలేదేమో ఇంత రెవెన్యూ చేస్తుంది సినిమా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. మీరు లేకపోతే విజయం లేదు. అలాగే మీడియా మిత్రులందరికీ, అన్ని మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, టీవీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఈ సినిమా వెనకుండి ఈ సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా రాఘవేంద్రరావు గారు, సో మా గురువు గారు. సో ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నిటికంటే షీల్ ప్రజెంటేషన్ అంటే చాలా తక్కువ జరుగుతుంటాయి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత దాని గురించి మాట్లాడేసుకొని మర్చిపోతుంటాం. బట్ నేను మాత్రం ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి సినిమాకి షీల్ ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక సినిమా తాలూకు ఒక జ్ఞాపకం అనేది ఒక జ్ఞాపకం, అది ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మనం రిటైర్ అయ్యాక మనకు ఆ సినిమా తాలూకు ఒక మెమరీ మన ఇంట్లో మన లైబ్రరీలో మిగిలిపోద్ది. అందుకే ప్రతి సినిమాకి అది చేస్తూ ఉంటాం. సో ఈ సినిమాకి ఇంకాస్త పెద్ద నంబర్ తోటి చాలా పెద్దగా చేసుకున్నాం. అండ్ అలాగే మా టీంలో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది వంశీ శేఖర్ అండ్ మనోజ్ డిజిటల్ టీమ్. సో ఈ రోజు వరకు కూడా సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రమోషన్స్లో మాతో పాటు ఉండి ఇచ్చేశారు. సో ఆయనకు కూడా నా బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ చివరిగా ముగించే ముందు ఒక్కటే మాట, ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు ఎప్పుడు మాట్లాడినా మాకు ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే అంత ఎంటర్టైనింగ్గా మాట్లాడుతుంటారు. అండ్ మరి ఇవాళ ఈ విక్టరీ వేడుకకి ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వశిష్ఠ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చిరంజీవి గారిని విశ్వాంభరగా మన ముందుకు తీసుకురాబోతున్నారు అతి త్వరలో. సో వశిష్ఠ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంక్రాంతి కోసం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, 300 crores వచ్చింది. వీటికన్నా షీల్డ్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు ఏ సినిమాలకి షీల్డ్ ఇస్తారని చూడలేదు. ఇది ఎక్కడ మిస్ అవుతానని చెప్పి నిజంగా పరిగెత్తుకు వచ్చాను సార్, మళ్ళీ ఇలాంటి ఫంక్షన్లు ఉండవు అని చెప్పి. అండ్ జెన్యూన్ బ్లాక్ బస్టర్ కొట్టి జెన్యూన్గా షీల్డ్స్ తీసుకోవడం అందరికీ కంగ్రాచులేషన్స్. అనిదానా 300 crores అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి నేను ఏదో చెప్పావు, నువ్వే చెప్పావు నిన్న, అది కూడా ఇంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. కంగ్రాట్స్ రాజు గారు, కంగ్రాట్స్ సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ సార్. కొంచెం భయంగా ఉంది మాట్లాడడానికి అందుకు. Another successful director.
ఓకే, హరీష్ గారిని పిలుద్దాం అనుకున్నా, మైక్ అటు వెళ్ళిపోయింది. వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అంటే అటు పాస్ చేశారు సార్, అటు పాస్ చేశారు. నేను చెప్పాను ఇంకి పింకి పాంకి ఏమైనా ఆడదాం అంటారా? ఓకే. రాజుగారి వెనకాల నుంచి చెప్తున్నారు హరీష్ కొంచెం తక్కువ మాట్లాడని. నేను అన్న ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అన్న. 2014 అంటే అక్కడి నుంచి 10 ఏళ్ళ వరకు మాట్లాడను. జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. 2014లో అనిల్ ఫస్ట్ టైం ఎస్విసికి వచ్చాడు. నేను అప్పుడు సుబ్రహ్మణ్య ఫర్ సేల్ సినిమా తీస్తుంటే తను సాయి తేజ్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వచ్చాడు. సుప్రీం సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి. రాజుగారు నాకు లంచ్ టైంలో, రాజుగారు ఆఫీసు ఒక హాస్టల్లో ఉండేది, పైన వార్డెన్ ఉన్నట్టుగా రాజుగారు ఉండేవాళ్ళు. లంచ్ అందరికీ ఒకటే టైంకి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ లంచ్ టైంలో నేను అనిల్ కలిసినప్పుడు అనిల్ పటాస్ డైరెక్టర్ అనగానే అనిల్ని కంగ్రాచులేట్ చెప్పగానే అనిల్ కరెక్ట్గా పదం గుర్తులేదు, ఎవరు పోలీస్ సినిమా తీసినా మీదే రిఫరెన్స్ ఉంటుందన్నా లేదా మీదే ఇన్స్పిరేషన్ ఉంటుందన్న ఏదో అన్నాడు వర్డ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది. అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్. నేను పండగ నేను పేరెంట్స్తో ఉన్నాను, మార్నింగ్ షో సినిమా చూడలేదు. టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి. ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు ఫోన్ చేసి, అదిరిపోయింది సార్ సినిమా, మామూలుగా లేదు అసలు, వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే, సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న. లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు. అనిల్ నీకు మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్, అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు, రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్, ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇదంతా జీవి చెప్పాడు నాకు, ఐడియల్ బ్రెయిన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి. అనిల్ పక్కన సినిమా ఏంటి, ఎవరు ఎలా సినిమా తీస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్. హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి, బికాజ్ ఇట్స్ ప్రూవన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు. సో సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కన్విక్షన్. అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్. అంటే ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే అందరు హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్. ఆయన ఈ సినిమాలో అంటే ఆ ఎనర్జీ ఏంటంటే మీరు చూస్తున్నారు, ప్రమోషన్స్ కానీ సినిమాలో చేసిన పద్ధతి కానీ, అంటే కాలు పని చేయకుండా ఇంకా నన్ను వదిలేయి అని చెప్పి కాలు కూడా మూలపాడే రేంజ్లో ఆయన ఈ సినిమా కష్టపడ్డారు. బాబు హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్ని నమ్మడం, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళు మళ్ళీ అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఆ తర్వాత ఏమంటారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఇలా ఎరుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్పా, అనిల్ ఇది కాదు, నీకు సరైన టైటిల్ ఒకటే, సంక్రాంతికే వస్తున్నాం. అది కరెక్ట్ టైటిల్ అనిల్కి. యాక్చువల్గా ఈ ఇద్దరిది ఎంత క్రేజీ కాంబినేషన్ అంటే ఇట్స్ ఎగ్జిబిటర్స్ ఇష్టపడే కాంబినేషన్ ఇది, డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమించే కాంబినేషన్ ఇది, ప్రొడ్యూసర్స్ మెచ్చే కాంబినేషన్ ఇది, ఫైనల్గా ఆడియన్స్ అందరూ నచ్చే కాంబినేషన్ ఇది. ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడు ఎవరి మధ్య రిపీట్ అవుతుందో నాకు తెలియదు. ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ సినిమా. సరే ఇప్పుడు మన రాజుగారు అన్నారు కాంట్రవర్సీలు వద్దు అన్నారు. సో ఎవరెవరు నోళ్ళు మూతపడ్డాయని నేను మాట్లాడను, పక్కన పెడతాను. కాకపోతే ఎవరెవరు మాట్లాడారంటే ఎప్పుడూ మాట్లాడారు మా శిరీష్ గారు మైకి పట్టుకొని స్టార్ట్ అయిపోయారు ఈ సినిమాకి. అసలు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడాల, నా సినిమాలు అప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మైక్తో మాట్లాడడం మొదలెట్టారు. ఒక మాట అన్నారు, హరీష్ వాళ్ళ కంపల్సరీ రావాలి నువ్వు అంటే, అంత స్పెషలే ఉందన్న, కొట్టేసారు ఆల్రెడీ పెద్ద హిట్ జరుగుతుంది అంటే, లేదు మా కష్టాల్లో ఎవరు ఉన్నారో మా విజయాల్లో వాళ్ళు ఉండాలి, అందుకే మేము వాళ్ళని పిలుస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. నాకు రాజన్నకి శిరీష్ అన్నకి ఇట్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అండ్ ఇందాక వంశీ ఈడేమో మా గబ్బర్ సింగ్ అన్న అన్నాడు, వంశీ అన్న నాకు ఒక బ్రదర్ లాంటివాడు. అక్కడ పిలవడమే వంశీ అన్న, మళ్ళీ బ్రదర్ లాంటాడు. వంశీ గారు బ్రదర్ లాంటాడు, అయితే నేను వెదర్ లాంటాడు. నేనేంటి నాకు అర్థం కాల. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఏంటి, దాంట్లో చిన్న హీరో ఉంటాడు, దాంట్లో చిన్న విలన్ కూడా ఉంటాడు కదా. అంటే నువ్వు ఎలివేషన్ చేసినది కామెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం కంగారు ఉంది, నాకు టెన్షన్గా ఉంది. అండ్ రమణ గోకుల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మేము రమణ గోకుల్ గారు పని చేయాలి, బట్ మా సినిమా కొంచెం డిలే అవ్వడంతో
ఆ ఛాన్స్, ఆ బ్రహ్మాండమైన ఛాన్స్ మీరు కొట్టేశారు. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆయన వాయిస్ అలా పెట్టినట్టు ఉండేదండి. సో ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. ఐశ్వర్య నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఫెంటాస్టిక్ యాక్టర్స్. వెట్రిమారన్ గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఒకటి కాదు. అండ్ మీనాక్షి ఈజ్ అంతే, అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ఉండాలి అన్నట్టుగా చూపించాడు అనిల్ డెఫినెట్గా. అండ్ బీమ్స్, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ బీమ్స్ చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాను, అలాగే ఇచ్చాడు భాను మాస్టర్. అండ్ అన్న భాస్కర్ పట్ల నన్ను ఏ ముహూర్తాన గోదావరి గట్టు అని రాసావో, ఇది ఒక్క గోదావరి గట్టు కాదన్న, ఆంధ్ర గట్టు, తెలంగాణ గట్టు, శ్రీకాకుళం గట్టు, వైజాగ్ గట్టు, ప్రతి గట్టు మీద బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి హిట్లు రాజుగారికి వచ్చిన, మైత్రి మూవీస్కి వచ్చిన, సితారా వంశీకి వచ్చిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి వచ్చిన, వీళ్ళందరికీ ఇలాంటి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు అందరూ తిరిగి మళ్ళీ ఒక 10 సినిమాలు చేస్తారు, వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలోనే పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి హిట్, ఇలాంటి ప్రొడ్యూసర్ రావడం ఇది ధర్మం, న్యాయం. అందుకే యూనివర్స్ కరుణించింది. థ్యాంక్ యూ సో మచ్. నేను పేర్లు మర్చిపోయినా గుర్తు చేస్తున్నాడు, నేను మర్చిపోలేదు. సో హ్యాపీ టు బీ ఇన్ దిస్. వీకెండ్తో ఫినిష్ అయిపోయే సినిమాకి షీల్డ్స్ దాకా వచ్చిందంటే ఇట్స్ అ ప్యూర్ టీమ్ వర్క్. ఇంతకంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం. సో సార్, ఐఎమ్ స్టిల్ ఇన్ ఆస్ట్రక్ వాచింగ్ సంక్రాంతికి వస్తాను. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్, ఐ నో యువర్ ఎనర్జెటిక్, ఐ నో యువర్ కామెడీ టైమింగ్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ప్యాథస్ ఆల్సో. మీరు ఒక్కసారి కళ్ళమ్మని నీళ్ళు పెడితే ఆడియన్స్ ఏడుస్తారు. బట్ ఈ సినిమా కూడా కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి, నవ్వి కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి. ఈ ఎనర్జీ నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందని, ఈ ఎనర్జీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దిస్ ఈజ్ అ రిమార్కబుల్ ఫినామినల్ హిట్ ఇన్ యువర్ కెరీర్ అని నేను బలంగా నమ్ముతున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ హరీష్ గారు. అండ్ ఇప్పుడు వంశీ గారు మాట్లాడతారండి. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా, ఎందుకంటే అఫ్కోర్స్ రాజు గారు, శిరీష్ గారు లైక్ ఫ్యామిలీ, అండ్ అనిల్ నాకు నిజంగా ఒక తమ్ముడు లాంటాడు. ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్, ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్, బట్ అనిల్ ఈజ్ ద ట్రూ బ్రదర్ టు మీ. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజు గారు అండ్ శిరీష్ గారు, ఒక 20 ఏళ్ల కింద ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజుకి ఒక 58 సినిమాలు తీసి, ఇన్ని సినిమాలు తీసినా కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళు చేసుకున్న కర్మకి, వాళ్ళు చేసుకున్న పుణ్యానికి దక్కిన ఫలితం అని నేను నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక సినిమా ద్వారా డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కోరుకుంటారు. చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు. వాళ్ళు ఒక సినిమాని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఒక ప్యాషన్ కానీ, సినిమాకు మీద వచ్చే రిటర్న్స్ కన్నా దాని ద్వారా ఒక గౌరవం పొందాలని చూస్తారు. ఒడిదొడుకులు అందరికీ జరుగుతూ ఉంటాయి, కానీ పడి లేచేవాడే ఎప్పుడైనా ఒక హీరో అని నమ్ముతాను నేను. వాడు ఆ పడి లేచేవాళ్ళే రాజు గారు, శిరీష్ గారు అని గాఢంగా నమ్ముతున్నాను నేను. కంగ్రాచులేషన్స్ అంకుల్. అఫ్కోర్స్ నేను వాళ్ళని అంకుల్ అని పిలుస్తాను, నా రూపం వాళ్ళని చూసి మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇది ఎప్పటి నుంచో పరిచయం. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దిస్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి మళ్ళీ వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ I would like to congratulate the whole team, of course. Samir Reddy garu, sir, you're the unsung hero of this film. మీరు 72 రోజుల్లో ఈ సినిమాని ఎంత కష్టపడి, ఎంత టైట్ స్కెడ్యూల్లో డే అండ్ నైట్ కష్టపడి తీశారో నాకు తెలుసు, కానీ మీరు విజువల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించలేదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తమిరాజ్ గారు, యాజ్ అ ఎడిటర్, మీకు అనిల్కి ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలుసు. ఒక ఇద్దరు బ్రదర్స్ లాగా డే అండ్ నైట్ మీరు కూర్చొని ఆయన కోసం పడే కష్టం నాకు తెలుసు. విషింగ్ యూ a big congratulations sir, you all as a team deserve this big success. And Anil team eppudu ventane unde sai, a big congratulations to you. Indulo success lo chaala bhagam neeku kuda chenduddi. And the same time all the writers, Nani gani, Ajju gani, if I'm forgetting any writer I'm really sorry. And of course music director Beams నీ గురించి, బీమ్స్తో నేను ఒక చిన్న ట్రావెల్ చేశాను ఒక సాంగ్ పైన. నిజంగా బీమ్స్కున్న పాజిటివిటీ, తను సబ్మిసివ్నెస్, తనకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో ధ్యాస లేదు. అండ్ ఐ థింక్ ఐ విల్ టేక్ హిమ్ ప్లేసెస్. అండ్ బీమ్స్, నీ టైం వచ్చేసింది. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రూల్ అండ్ జస్ట్ కీప్ రూలింగ్ బీమ్స్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఐశ్వర్య,
ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ సెట్స్కి వచ్చినప్పుడు, మా అమ్మ కోరిక అండి నేను ఎప్పుడైనా హిందీలో ఒక పెద్ద హిట్, తెలుగులో ఒక పెద్ద హిట్ కొట్టాలని. ఐ థింక్ మీ నాన్నగారు పైనుంచి చూస్తున్నారు. ఐ థింక్ ఈస్ బ్లెస్డ్ యూ అ బిగ్ వే దట్ యూ వర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్. సెలెక్టే కాదు, మీరు చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ద వే యూ పర్ఫార్మ్ ద ఫిల్మ్ అండ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మీనాక్షి, వాట్ టు టెల్ అబౌట్ యూ? యూ సా, యూ కేమ్ అండ్ యూఆర్ కాన్కరింగ్ నౌ. లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, అండ్ ఫ్రమ్ హియర్ యువర్ సక్సెస్ స్ట్రీక్ విల్ కంటిన్యూ ఫర్ షూర్. కంగ్రాచులేషన్స్. అండ్ వెంకటేష్ గారు, సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా సినిమా హీరోని చూసానంటే అది మిమ్మల్ని. ప్లీజ్ వయసు గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. నేను 3rd క్లాస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో మీరు కలియుగ పాండవులు అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూశాను మిమ్మల్ని నేను. సో ఆ తర్వాత బొబ్బిల్ రాజా కోసం గోడలు దూకాం మేము. అండ్ ఆ తర్వాత అంటే మీ జర్నీ గురించి చెప్పాలంటే సార్, ఎప్పుడో 25 ఏళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్, తర్వాత ఎన్నో హిట్స్ చూశారు, ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సంక్రాంతికి వస్తున్నాంతో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు సార్ మీరు. అండ్ నేను మిమ్మల్ని అడిగాను 3వ రోజు మీరు ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు, సార్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఆఫ్టర్ సీయింగ్ సో మచ్ కెరియర్, ఆఫ్టర్ ఇంత చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి ఒక సక్సెస్ రావడం అంటే మీరు ఒకటే అన్నారు, నాదేం లేదమ్మా అంతా ఆయన ఇస్తున్నాడు అని అన్నారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ యూ సార్. కానీ దేవుడు ఎవరికి ఇస్తారంటే నేచర్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అని నమ్ముతాను నేను. యూ గివ్ సో మచ్ పాజిటివిటీ దట్ ద నేచర్ ఇస్ అబ్జార్బ్డ్ ఎవ్రీథింగ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు యూ ఇన్ దిస్ అని నేను నమ్ముతున్నాను సార్. వెరీ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇన్ దిస్. అండ్ ఇక మిగిలింది నా తమ్ముడు అనిల్. దామ్మా దా, ఇది నా బంగారం, నా తమ్ముడు. నేను చెప్తూ ఉంటాను, మామూలు జర్నీ కాదు అనిల్ది. నేను భగవంత్ కేసరిప్పుడు కూడా చెప్పాను. అనిల్ కన్నా వారి నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన పడ్డ కష్టం కానీ అనిల్ని పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. కానీ అనిల్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకునే విధానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఆ విషయానికే నాకు తెలిసి భగవంతుడు అనిల్కి ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనిల్ 8 హిట్లు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు. కానీ ఆ 8 హిట్లు డెఫినెట్గా ఎందుకు వచ్చాయని ఎవరిని అడిగితే, నాకు తెలిసి అనిల్కి తెలిసినంత ఆడియన్స్ పల్స్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ యాక్ట్స్ లైక్ అ రిమోట్. తన చేతిలో రిమోట్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను నవ్వించగలను, ఇక్కడ నేను వాళ్ళని ఫీల్ చేయించగలను, ఇక్కడ నేను ఎగిరి గంతేయించగలను అనే అంత నమ్మకం, కన్విక్షన్ అనిల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. అనిల్ నీలో ఉన్న కొంచెం కన్విక్షన్ నాకున్నా బాగుండేదయ్యా అంటూ ఉంటాను. ఎందుకంటే ఊపిరికి ఒక సిట్టింగ్కి వచ్చాడు అనిల్. అఫ్కోర్స్ ఆ వర్షన్ అవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఊపిరి అప్పుడు ఆయనకి ఏ సినిమా లేదు. నేను 3 సినిమాలు తీసాను, తను 8 సినిమాలు తీసాడు. సో దట్ ఈజ్ అనిల్. అండ్ ఈరోజు అనిల్ మొన్న ఒక చోట చూశాను, అనిల్ అన్నాడు నాకు ఈ సినిమానే తెలుసు, ఇదే వచ్చు అని. అనిల్ నువ్వు ఈ సినిమానే తీ, ఇంకేమీ తీయకు. ఎందుకంటే ఈరోజు ఒక 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు నా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచం అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక 3 పదాల మీద జరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఒక డిస్ట్రిబ్యూటర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎగ్జిబిటర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక పార్కింగ్ వాడికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే హయ్యెస్ట్ రిటర్న్స్, క్యాంటీనోడికి ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండానే హయ్యెస్ట్ రిటర్న్స్. దానికన్నా ఎక్కువ ప్రతి పైసా పెట్టే ప్రేక్షకుడికి ఎన్నో రకాలుగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఇచ్చేవాడు నా తమ్ముడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ బ్రదర్. నెక్స్ట్ నేను వెయిట్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చే సినిమా కోసం. యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ థింక్ వింటేజ్ చిరంజీవి గారు ఈస్ గోయింగ్ టు బీ బ్యాక్ విత్ అనిల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే భాస్కర్ భట్ల గారికి, సార్ రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, ఆల్ ఫర్ ఎవ్రీబడి అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ వంశీ శేఖర్, అనిల్ ఈ సినిమాతో ఒక కేస్ స్టడీ ఇచ్చాడు, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని, సినిమాని ప్రమోట్ చేస్తే ఏం చేయగలమని, అది కూడా తక్కువ ఖర్చుతో. ఐ థింక్ ఆ విషయంలో సపోర్ట్ చేసిన వంశీకి, శేఖర్కి, మనోజ్ కూడా చాలా పెద్ద భాగం దక్కుతుంది. విషింగ్, ఎవరైనా మిస్ అయ్యింటే నన్ను క్షమించండి. విషింగ్ ద హోల్ టీమ్ అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ వంశీ గారు. అండ్ వన్ లాస్ట్ మొమెంటో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు శ్రవణ్ కుమార్ గారండి. అందరూ కూడా కలిసి మొమెంటో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We thank everybody for joining us for this wonderful evening, Andy.